అది ఏ పరిస్థితిలో కనిపెట్టుకుంటే దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. పిల్లరా, మనం ప్రార్థనలో కనిపెట్టుకున్నప్పుడు మన కుటుంబానికి ఏదైనా శోధన రాబోతుందంటే అది చెప్తాడు. సొదొమ మీదకు వస్తున్న తీర్పుల గురించి దేవుడు అబ్రహాముకి చెప్పినట్లే మోకరించినప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన కుటుంబాల మీదకు వచ్చేటువంటి ఒక్కొక్క శోధనని, సమస్యని ఆయన ముందుగానే మనకు బయలుపరిచి నీకు నాకు తెలియకుండా చెప్పన శక్తిము కానీ మూలుగులతో నీ నుంచి ప్రార్థన ఆయన మొదలు పెట్టేస్తాడు. ఆమేన్. అర్థమవుతుందా పిల్లరా? మనం ఏదో చేద్దామని కాదు, అయ్యో నా కుటుంబానికి దొంగమని మనం తెలిసి ముందుగానే జాగ్రత్త పడదాం, భయపడి ప్రార్థన లేదు. నీకు తెలియకుండానే దేవుడు మోకళ్ళు వచ్చినప్పుడు ప్రార్థన నేను తీసుకెళ్తాడు. ఎందుకు ఎప్పుడు తెలుసా? నువ్వు మోకరించినప్పుడు నీ కుటుంబానికి రాబోయేదాన్ని నీకు తెలియకుండానే ప్రార్థనలో దేవుడు నీకు తీసుకెళ్తాడు. ప్రేమైన వల్ల ఈ రాత్రి మనందరూ కూడా ప్రార్థన చేయడానికి వెళ్దాం. ప్రార్థనలో మనందరూ కూడా మన హృదయాలు మోకరించేద్దాం. అలా ప్రార్థనలో మనం ముందుకెళ్ళాలంటే ఈ రాత్రి నేను ముగించే ఈ వాక్యంలో చిన్న మాట దయచేసి వినండి. ఒకటి, అబ్రహాము జాగ్రత్తగా దేవుని గౌరవించాడు. రెండోది, అబ్రహాము దేవుని సాగనంపాడు. మూడోది, అబ్రహాము దేవుని సన్నిధిలోనే కనిపెట్టుకున్నాడు. అమ్మమ్మ, ఈ మూడు జరిగితే దేవుడు తన చిత్తాన్ని మనకు బయలుపరుస్తాడు. దేవుడు తన ఆలోచనల్ని మనతో పంచుకుంటాడు. దేవుడు ఆలోచనల్ని ఎవరు పంచుకుంటాడంటే ప్రార్థన చేసేవాడితో, తనతో ఎక్కువగా కలిసింది వాడితో, అమ్మ ఎక్కువగా తన దగ్గర కనిపెట్టుకునే వాళ్ళకి తన ఆలోచనలన్నీ మనకి పంచుకుంటాడు. అయితే అబ్రహాము చేసిన ప్రార్థనలు ఏంటంటే విసుగుదల లేదు, ఆసక్తి ఉంది, ఆశ ఉంది. చక్కగా ప్రార్థనలో కొనసాగింపు వెళ్ళాడు. స్వార్థం లేని ప్రార్థన చేశాడు. ఇతరుల కోసం కూడా విజ్ఞాపన చేశాడు. ఇది విజ్ఞాపన ప్రార్థన అనుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మనం కూడా విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. ఎవరి కోసం చేయాలి? మన కుటుంబాల కోసమే కదా. మనం ఎవరి కోసం చేయాలి? ఇతరుల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. ఇతరుల కోసం అబ్రహాము ఎలా ప్రార్థించాడు మనం కూడా ప్రార్థించాలి. అయితే అడుగుతున్నాను, అబ్రహాము ప్రార్థన చేస్తే పట్టాన్ని కాపాడాడు దేవుడు? చెప్పండి, కాపాడా? కాపాడా. మరి ప్రార్థన చేసే ఒక ఏమన్నా అబ్రహాము ప్రార్థన వల్ల జరిగిన రిజల్ట్ ఏంటంటే ఫలితము పట్టణాన్ని కాపాడలేకపోయాడు, కానీ తన తమ్ముడు లేక భార్యను వాళ్ళ కుటుంబాన్ని మాత్రము కాపాడాడు. ఒకటి. రెండవది, దేవుడు ఆల్రెడీ వారి పాపాన్ని బట్టి వాళ్ళకి ఒక నిర్ణయానికి, పరలోకములోనే ఒక నిర్ణయానికి వచ్చేసాడు. తన నిర్ణయానికి వ్యతిరేకంగా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసిన దేవుడు వాడి వల్ల ఉపయోగమేమి లేదు. కాబట్టి పిల్లలు, ఈరోజు మనందరూ కూడా పాపములో బ్రతుకుతున్న వారి కోసం ప్రార్థన చేయమని దేవుడికి చిత్తమా కాదా? చెప్పండి. పాపం చేసేవాడి కోసం ప్రార్థన చేయమని, లోకంలో చెడిపోతున్న బ్రతుకున్న వాడి కోసం ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. అది దేవుడి చిత్తమా కాదా? అందుకే అపోస్తలుల కార్యం అంటాడు, అందరూ అంతటా మారు మనసు పొందవాలని దేవుడు కోరుకుంటున్నాడు అని రాయబడింది.